హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కవిత వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి మీరు నా వీడియోస్ ఏమీ మిస్ అవ్వకుండా ప్రతిదీ కంటిన్యూస్గా చూసుకోవచ్చు అండ్ తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో ఏంటి అంటే, మనకి ఎవరైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో నేమ్స్ క్రియేట్ చేసుకోవాలంటే అది ఎలా ప్రాసెస్ అనేది టోటల్గా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మనం నేమ్స్ ఏంటి అంటే, మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, అమ్మో ఇవి నాయి మారిపోతాయి అనుకున్నప్పుడు మనం ఏంటంటే మనకి సంబంధించిన నేమ్లో మొదటి అక్షరం కానీ నేమ్ మొత్తం కానీ రాసుకుంటాం. సో అదేనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసేయండి. ఏబిసిడి అంటే నేమ్స్ క్రియేటర్, ఓన్లీ క్రియేట్ ఫర్ నేమ్స్ క్రియేట్ చేయడానికి మాత్రమే మనం ఈ నేమ్స్ క్రియేటర్ అనేది యూజ్ చేస్తాము. ఈ నేమ్స్ క్రియేటర్ చూడండి, ఇప్పుడు ఏబిసిడి అని ఉంది కదా, ఏబిసిడిని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పెన్ను పుస్తకం లాగా కనిపిస్తుంది కదా, ఓకే, ఈ పెన్ను పుస్తకాన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు అప్పట్లో నోకియా మొబైల్స్ కార్బన్ హార్డ్వేర్ కదా, సో వాటికి మీకు అవి యూజ్ చేసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు క్యాపిటల్ లెటర్స్ కావాలనుకోండి, కింద ఇది ఉంది కదా, ఓకే, ఏ ఇది వచ్చేసి స్మాల్ ఏ, ఇది క్యాపిటల్ ఏ. సో నాకు వచ్చేసి స్మాల్లో వద్దు, క్యాపిటల్లో కావాలి కాబట్టి నేను ఏ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు క్యాపిటల్గా మారిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఏ నేమ్ ఇష్టమైతే ఆ నేమ్ రాసుకోవడం అనమాట. సపోజ్ నేను రాసినాను కాబట్టి నా పేరు రాసేసుకుంటాను. ఇప్పుడు నాది కే కదా, కే అంటే 2 times ప్రెస్ చేయాలి. ఓకే, కే ఏ వి ఐ టి హెచ్ కే. మళ్ళీ ఫాస్ట్గా క్లిక్ చేయండి, ఎక్కడైనా బ్రేక్ ఇచ్చారంటే మళ్ళీ నెంబర్ మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ మార్క్, రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, ఇక్కడ వచ్చిందా కవిత అని వచ్చేసింది కదా. సో నాకు ఈ ఫాంట్ స్టైల్ నచ్చలేదు. ఓకే, నాకు ఇక్కడ వచ్చేసి ఈ ఫాంట్ అనేది చూడండి మామూలు నార్మల్గానే ఉంది. నాకు అలా కాదు, మేబీ కర్సివ్లో కానివ్వండి కొంచెం క్రాస్గా ఉన్నట్టు ఏదో ఒక స్టైల్ కావాలి. సో అప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఏలో ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి చూసారా, ఏ. సో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ఈ మోడల్స్లో మీకు ఏది కావాలనుకుంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు కర్సివ్లో కావాలనుకుంటున్నాను కాబట్టి ఇది బాగుంది, ఇది చేసుకుంటున్నాను. ఓకే, రైట్ క్లిక్. సో మారిపోయిందా పేరు, డిఫరెంట్గా వచ్చేసింది. అంటే నేను ఏ విధంగా అయితే కర్సివ్ రైటింగ్ పెట్టుకున్నానో ఆ విధంగా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కార్డ్ లాగా సేవ్ ఆప్షన్ అనమాట. ఇది కార్డ్ లాగా ఉంది కదా, పోస్ట్ కార్డ్ లాగా. సో దీన్ని క్లిక్ చేయండి. మేడం ఒక డౌట్, ఇప్పుడు నేమ్ అనేది అది అవుట్ వచ్చేసింది, బయటకు వచ్చేసింది కదా, పర్వాలేదు మనకి. మరి దాన్ని చిన్నగా చేయాలి అంటే పర్లేదు. ఇది మనం ఎప్పుడైతే డిజైన్ వేస్తున్నామో అప్పుడు మనకి చిన్నగా వచ్చేస్తుంది. ఓకే, బాగా చిన్న సైజులో వస్తుంది. మనకు పెద్దగా కావాలనుకుంటే మనం ఇంకా సైజ్ పెంచుకోవాలి. సో ఇది మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది చిన్నగా అనుకుంటే సరిపోదు, ఎందుకంటే మనం పెంచుకున్నా కానీ అక్కడ పెంచుకోవాలి మనం డిజైన్ వేసేటప్పుడు. ఇప్పుడు మనకి ఇది డిజైన్లోనే సేవ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు నేను వచ్చేసి దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి డిజైన్ నంబర్ అని ఉంది కదా, డిజైన్ నెంబర్ 17. మనం ఏం చేసే పని లేదు, ఎందుకంటే ఇది డిజైన్ నెంబర్ 17లో అంటే అంతకుముందు 16 వరకు ఉంది, ఇది 17లో సేవ్ అవుతుందంట. సో దానికి మనం ఏమి ఇచ్చే పని లేదు. ఇక్కడ కింద వచ్చేసి డిజైన్ నేమ్, ఆ డిజైన్ మీకు గుర్తుండాలి కదా. మనకి 62 pages చూపించాను ఇందాక, అందులో మీకు ఏ పేజీలో ఉంది ఏంటి అనేది మీకు తెలియడం కోసం మీరు ఒక పేరు ఇచ్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా గుర్తుంటుంది అనుకున్నాను అనుకోండి, ఇట్లా ఫస్ట్ నెంబర్స్ కొట్టేశాను. ఓకే, ఏడిజి అని ఉంది, అవునా, ఇక్కడ ఏడిజి అని నేను పెట్టేస్తున్నా ఫైల్ నేమ్. ఓకే, డిజైన్ నేమ్ ఇచ్చేసాను కదా. ఇక్కడ మళ్ళీ ఇందాక మీకు సేవ్ ఆప్షన్ అనేది చూపించాను. సో ఈ సేవ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి.
సౌండ్ వచ్చింది, విన్నారా? సౌండ్ వచ్చిందంటే మీకు ఆల్రెడీ అది మానిటర్లో సేవ్ అయిపోయినట్టు. ఓకే, ఇప్పుడు నేను అసలు నిజంగానేనా నేను క్రియేట్ చేసుకున్నాను రైట్, బట్ నాకు డిజైన్లో వచ్చిందా లేదా అనేది నేను చెక్ చేసుకోవాలి కదా. సో ఒకసారి బ్యాక్ వెళ్తున్నా, క్విట్ చేస్తున్నా. సో వచ్చిందా లేదా? ఇప్పుడు మనకి ఇందాక డిజైన్సే కదా ఇవన్నీ, డిజైన్స్లో వచ్చేసింది చూసారా కవిత. ఇప్పుడు నేను సేమ్ ఈ డిజైన్ని నేను వేసుకునే క్లాత్ మీద అప్లై చేసుకొని నా పేరు నేను రాసుకోవచ్చు. ఇందాక తిని అడిగారు సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలా డిక్రీజ్ చేసుకోవాలని. అది ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది మనం డిజైన్ వేసేటప్పుడు పేజ్ నెంబర్ 2లో మీకు వస్తుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి ఇప్పుడు నాకేంటి, ఇందాక మీకు డిలీట్ చేయడం చెప్పాను, నా పేరు అనేది ఇక్కడ అవసరం లేదు అంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను డిజైన్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోగలను కాబట్టి నాకు ఈ పేరు అనేది అవసరం లేదు ప్రజెంట్. సో నేను డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ సింగిల్ సెలెక్షన్ మోడ్లో ఉంది కాబట్టి ఒక్క డిజైనే కాబట్టి నేను ఆల్రెడీ సో నేను డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసి కన్ఫర్మేషన్, నాకు ఎందుకంటే ఇదే డిజైన్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను, రైట్ క్లిక్ ఇచ్చేసాను. పోయిందా? ఇప్పుడు నేను ఏదైతే వద్దనుకున్నానో ఆ డిజైన్ పోయింది కదా, సేమ్ అంతే. ఓకే, సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, నేను చేసిన వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఎప్పుడైనా సేమ్ యూనిఫామ్స్ అనేవి వేసుకుంటాము. సేమ్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఇది నీది కాదు నాది, నాది కాదు నీది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. అలాంటి టైంలో మనవి గుర్తుండటం కోసం మనం ఏంటంటే ఇలా నేమ్స్ అనేది రాసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. అంటే మేము పెన్ను మార్కర్తో రాసుకుంటాము అని అంటే అవి ఏంటంటే వాషెస్ చేసినప్పుడు ఎట్లా పోతూనే ఉంటాయి, కానీ అలా కాదు కదా. సో ఇది ఏంటి అంటే మనకి అందంగా కనిపిస్తుంది అండ్ చాలా నీట్గా ఉంటుంది. పెన్ను మార్కర్ అయితే గలీజ్గా కనిపిస్తాయి కదా. సో ఈజీ ప్రాసెస్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉన్నవాళ్ళు ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి నా వీడియోస్ అన్నీ కవిత వ్లాగ్స్ ఛానల్లో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.